కొన్నేళ్ల నుంచి చాలీచాలని వేతనాలతో జలమండల్లో పనిచేస్తున్న 4000 మంది అవుట్సోర్సింగ్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా జీతాలు పెంచుతూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ పీఆర్సీలో భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉద్యోగులంతా జీవితాంతం రుణపడి ఉంటారని రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ పి నారాయణ అన్నారు. ఖైరతాబాద్ వాటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలో కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం కృతజ్ఞతా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 1460 ద్వారా జీతాలు పెంచుతూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ పీఆర్సీలో భాగస్వామ్యం చేసినందుకు రాబోయే రోజుల్లో హైదరాబాద్కు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కార్మికులంతా కష్టపడి పనిచేస్తారని తెలిపారు. జీతాల పెరుగుదలకు సహకరించిన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కవిత, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, జలమండలి ఎండీ దానా కిషోర్, బోర్డు అధికారులకు, గుర్తింపు యూనియన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. వాటర్ వర్క్స్లో పనిచేసే 4000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంఓఎం కార్మికులకు చాలని వేతనాలతో పనిచేస్తుండే దీన్ని ముఖ్యమంత్రి కేటీఆర్ గారు దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జీవో 14, జీవో 60 అమలు చేయాలని చెప్పేసి జీతాలు పెంచడం జరిగింది. అందుకోసం కార్మికులందరి తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందుకోసమే ఈరోజు హెడ్ ఆఫీస్ బోర్డు కార్యాలయంలో పెద్ద ఎత్తున కార్మికులు వందలాది మంది వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగింది. కార్మికులందరి తరఫున నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 4000 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులందరూ మీకు రుణపడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మీ ఆశయ సాధనలో భాగంగా హైదరాబాద్ నగరంలో ప్రజలకు మంచినీరు అందించడం, సివరేజీ పనులు చేయడం, మరింత పట్టుదలతోటి కార్మికులంతా పనిచేసి హైదరాబాద్కు మంచి పేరు వచ్చే విధంగా, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మంచి కమిట్మెంట్ తోటి పనిచేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.